ఈ వీడియో పార్ట్ 4. ఇప్పుడు మనం ఫస్ట్ వీడియోలో కొమ్రవెల్లి రేణుక ఎల్లమ్మ చూసాము, రెండవ దాంట్లో సిద్ధులగుట్ట, మూడో దాంట్లో జైన్ మందిర్ కొలనుపాక. ఇప్పుడు ఈ నాలుగో వీడియోలో యాదగిరిగుట్ట మత్స్యలక్ష్మి నరసింహస్వామి గుడి స్వర్ణగిరి చూసుకుందాము. ఇప్పుడు మనము చూడండి, కొలనుపాక అయిపోయాక మేమందరం చక్కగా భోజనాలు అందరం చేసుకున్నాము. అందరం చెప్పాం కదా, తల ఒక ఐటెం చేసుకొని వెళ్ళేసి అందరం తినేసి అన్నీ సదురుకొని ప్రశాంతంగా అందరం బయలుదేరడానికి ఇంకా రెడీగా ఉన్నామన్నమాట. ఎక్కడొక్కడ సదురుకున్నాము. ఒకే రోజులో ఇన్ని గుళ్ళు దర్శించడం ఎంత కదండి, ఎంత చక్కగా మేము దర్శించాము. ఇప్పుడు మనం డైరెక్ట్గా యాదగిరిగుట్ట వెళ్దాము. యాదగిరిగుట్ట నుంచి మత్స్యలక్ష్మి స్వామి గుడికి, తర్వాత స్వర్ణగిరి లాస్ట్. చూడండి, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, భోజనాలు అయిపోయినాయి. అందరు కాసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారు కూర్చొనేసి. అందరూ అలసిపోయారు కదా, కొంచెంసేపు రిలాక్స్. ఇప్పుడు మేము యాదగిరిగుట్ట చేరుకున్నాము. ఇది యాదగిరిగుట్ట కింద మా బస్ వెహికల్ పార్క్ చేసాము. ఇక్కడ పార్క్ చేసేసి ఇక్కడ నుంచి మేము మళ్ళీ పైకి వెళ్ళాలి. చూడండి, కింద నుంచి చూస్తే ఎంత బాగుందో పైకి. మేమందరం కూడా బస్సులో వెళ్ళకుండా ఇక్కడ నుంచి అందరికీ పైకి ఫ్రీ బస్సులు ఉంటాయి. మేము ఎవ్వరం వెళ్ళకుండా ఆటో తీసుకున్నాము. 100 రూపాయలు ఇస్తే ముగ్గురిని తీసుకొని మనకి పైన దింపుతున్నాడు. చిన్న వెహికల్స్ అయితే పైకి వెళ్తున్నాయి కానీ పెద్ద వెహికల్స్ వెళ్ళట్లేదు. అందుకని మేము అందరం ఆటోలో తీసుకొని వెళ్ళాము. మంచిగా అనిపించిందండి. చూడండి, చూస్తుంటే ఎంత చక్కగా ఉందో. పూర్వము యాదగిరిగుట్టకు ఇప్పటి యాదగిరిగుట్టకు ఎంత తేడా ఉంది. చాలా చక్కగా రూపుదిద్దారు. చూడండి ఎంత చక్కగా. అంత గుడి కూడా చాలా బాగా డెవలప్ చేశారు. చాలా బాగుంది గుడి, చూడడానికి మాత్రం చాలా ఉంది. చాలాసార్లు వెళ్ళాం. చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆటోలు దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ముగ్గురం ఒక ఆటో తీసుకొని వెళ్ళిపోయాము. తీసుకొని ఇప్పుడు మేము పైకి వెళ్ళాము. చూడండి, ఈ గుడి మొత్తము 14 ఎకరాలలో ఉందంటండి యాదగిరిగుట్ట. సేమ్ తిరుపతి లాగానే ఉందండి. సేమ్ చూస్తే మనకు తిరుపతి ఎలా ఉందో అలా ఉంది. చూడండి, ఇక్కడ నుంచి మనకు వెహికల్స్ ఉన్నాయి గుట్టపైకి వెళ్ళడానికి. కింద నుంచి ఫ్రీగానే తీసుకెళ్తారు. కాకపోతే అది లైన్ నిలబడాలి, చాలా టైం పడుతుందని అందరూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత చక్కగా. ఇక్కడ కింద అమ్మవారు ఉన్నారు. మేము వెళ్ళగానే టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనం చేసుకొని కింద అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఎందుకంటే ఇదంతా మనకు చూసిన ప్లేసే కాబట్టి మేము టకటకా చేసుకున్నాము. దీని గురించి కూడా ఎక్కువ చెప్పట్లేదు. యాదగిరిగుట్ట అంటే అందరికీ తెలిసిందే కదా. మేమందరం చక్కగా దర్శనం చేసుకున్నాము. ఈ మొత్తం ఇది 14 ఎకరాలలో ఉందంట. 2 ఎకరాలలో స్వామివారు ఉన్నారు. ఈ రాళ్ళలో ఎండాకాలంలో చల్లదనం ఉంటుందంట ఈ గుడిలో, చలికాలంలో వెచ్చదనం ఇస్తుందంట. ఇప్పుడు ఈ గుడి కట్టారు కదా, రాతంతా రాతి కట్టల నుంచి వచ్చిందేనండి. ఇదంతా సింగిల్ రాళ్లతో డిజైన్ చేశారంట. పూర్వం ఉంటుంది చూసారా, మనకు కట్టేవాళ్ళు రాతి గోడలు కట్టి సున్నం అంతా చేశారు చూసారా, ఆ సున్నముతోనే రాయి మీద రాయి వేర్చి చేశారంట ఇది మొత్తం గుడి మొత్తము. ఈ గుడికి 7 గోపురాలు ఉంటాయంట. మధ్యలో లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఒకే రాయితో 90 అడుగుల ఎత్తున్న గోపురం కట్టారంట. ఇక్కడేనండి కట్టింది ఇది. ఈ రాళ్ళను కూడా కృష్ణశిల రాయి అంటారంట. ఇప్పుడు మనకు యాదగిరిగుట్ట కట్టిన రాయి అంతా కృష్ణశిల సాయి. ఇది స్వయంభూ క్షేత్రం. చూడండి, మేము అందరం దర్శనం చేసుకున్నాము. మళ్ళీ కిందికి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అందరం చక్కగా. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చూడండి, అంతా గుడి అంతా చూసేసాము. దీని గురించి నేను ఎక్కువ చెప్పట్లేదు, ఎందుకంటే అందరికీ తెలిసినది కదా. లక్ష్మీ నరసింహస్వామి గుడి మనకు ఎప్పుడు తిరిగేది కదా, అందుకనేసి. ఎందుకంటే మాకు అక్కడ మత్స్యలక్ష్మి స్వామి గుడి ఉంది, మత్స్యలక్ష్మి నరసింహస్వామి గుడి. అక్కడికి వెళ్తున్నాం అనమాట. అది ఎప్పుడు చూడలేదు మేము, అందుకని అక్కడ చీకటి కాకముందు వెళ్ళాలని త్వరగా వెళ్తున్నాం అనమాట. చూడండి, రోడ్డు మీద మంకీస్ చూడండి, గుట్ట దిగుతుంటే ఎన్ని మంకీస్ ఉన్నాయనండి. చాలా మంకీస్ ఉన్నాయన్నమాట అక్కడ. చూడండి, ఎందుకంటే గుడి అక్కడికి వెళ్ళాక మత్స్య నరసింహస్వామి గుడి మనకు బంద్ అయిపోతుందంటండి 6 గంటలకు. అందుకనేసి వెళ్ళాం. కానీ మాకు అక్కడికి వెళ్ళేసరికి 5:30కే చూడండి, అక్కడికి వెళ్ళేసరికి ఎలా అయిపోయిందో. అక్కడ పార్క్ చేసుకుని గుట్ట ఎక్కుకుంటూ పోతున్నాము. కానీ అప్పటికే కొంచెం చీకటి పడిపోయింది. ఎందుకు చలికాలం కదా, అందుకు చీకటి. చూడండి, కొండెక్కుతుంటే ఇది చూడండి, యాదగిరిగుట్టకు దగ్గరలోనే మత్స్యలక్ష్మి నరసింహస్వామి గుడి అనమాట. ఇది మత్స్యగిరి కూడా అంటారంట దీన్ని. చూడండి, ఇది వెంకటాపురం గ్రామంలో ఉందన్నమాట. జిల్లా వలిగొండ మండలం భువనగిరి దగ్గరలోనే ఉందండి. ఈ గుడికి 400 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన దేవాలయము. స్వామివారు ఉన్న కొండ మత్స్యకారంలో ఉంటుందంట. ఇది మొత్తము మనకు ఉంటుంది కదండి, చేప ఏ ఆకారంలోనే ఉంటుందండి. చూడండి, పైకి వెళ్తే చక్కగా గుడి వచ్చేసింది మనకు మొత్తము.
ఇక్కడ మునులందరూ తపస్సు చేసినందు మూలానే దీనికి మత్స్యగిరి అని పేరు వచ్చిందంటండి. చక్కగాను ఈ గుడి కూడా చాలా బాగుందండి. ఇక్కడ మాత్రము ఇది కూడా స్వయంగా వెలిసిన స్వామి గుడే. క్షేత్రపాలకుడు ఆంజనేయుడు ఇక్కడ ఉంటాడండి. క్షేత్రపాలకుడు చాలా పెద్దగా ఉంటాడండి ఆంజనేయుడు మాత్రము. చూడండి ఇక్కడ కొలను ఉంటుందండి. 3 కొలనులు ఉంటాయి. 3 కొలను చూడండి, 3 కొలనును. ఇక్కడ స్వామివారు ముఖం మాత్రం లక్ష్మీ నరసింహస్వామి ఆకారంలో ఉండి మిగతాదంతా చేప ఆకారంలో ఉంటుందంటండి. చాలా బాగుంది. ఇక్కడ కొలనిలోని చేపలకు కూడా నామాలు ఉంటాయి. మొత్తము మాకు చీకటి అయింది కాబట్టి మీకు చూపించడం కుదరలేదండి. ఇక్కడ గుడి మాత్రం సాయంత్రం 6 అయిందంటే మూసేస్తారంటే, ఎందుకంటే ఇది కొండపైన ఉంటుంది కాబట్టి ఇంకా అసలు కానీ చాలా పెద్దగా ఉందండి. కొలను అన్నీ కూడా చాలా బాగున్నాయి. గుడంతా మూసేశారనమాట. కరెక్ట్ 6 o'clock గుడి బంద్ అయిపోతుందంట. మాకు జస్ట్ 10 minutes లేట్ వెళ్ళాము, బంద్ అయిపోయింది. పంతులు గారు వెళ్ళిపోయారు. ఇంకా అయినా సరే లోపలంతా తిరిగి చూద్దామనేసి వెళ్ళామన్నమాట. చూడండి ఈ కొలనులో చేపలకు నామాలు ఉంటాయంటండి. చాలా బాగా ఇట్లా స్పష్టంగా మనం మార్నింగ్ పూట వెళ్తే మనకు మంచిగా కనపడతాయంట. ఇక్కడ ఈ కొలనులో నీళ్లు కూడా అందరూ తీసుకెళ్ళేసి పంట పొలాల్లో చల్లితే పంట పొలాలు కూడా చాలా బాగా పండుతాయంటండి. పంటలండి వ్యాపారస్తులు కూడా తీసుకెళ్ళి చల్లుకుంటారంట. అనారోగ్యంతో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి స్నానం చేసేసి ఇక్కడ నిద్ర చేసి వెళ్తారంట. చాలా మంచి జరుగుతుందంటండి. ఇక్కడ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుండి బహుళ విధియ వరకు 5 రోజులు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారంటండి. చాలా బాగా జరుగుతాయంట. ధనుర్మాసం నెలలో పాటు మగర్గల్లి ఉత్సవాలు నిర్వహిస్తారంట. చివరి రోజు గోదాదేవి కళ్యాణం ఉంటుంది కదా, గోదా రంగనాథ స్వామి కళ్యాణం కూడా చేస్తారంటండి. ఇక్కడ శ్రవణ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారంట. కార్తీక మాసం ఉత్సవాలు ఇక్కడ ప్రతిదీ ఇక్కడ వచ్చి ముడుపులు కట్టేసి వెళ్తారంటండి. ఎవరు వచ్చినా సరే ముడుపులు కట్టేసేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళ కోరికలు తెచ్చుకుంటారంట. ఇక్కడ చెప్పాను కదా 3 గుండాలు ఉంటాయని చెప్పాను కదా. ఒక గుండం పేరు నామాల గుండు, విష్ణు గుండము, మాలా గుండము. ఈ 3 గుండాలు కలిసినదే కోనేరు అనమాట. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అండి, పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. కానీ లక్ష్మీనరసింహస్వామిని మాత్రం చూడలేదు కండి. ఇక్కడ సాలగ్రామ రూపంలో ఉంటారు లక్ష్మీనరసింహస్వామి. తలకాయ చెప్పాను కదా లక్ష్మీనరసింహ ఆకారం, మిగతాది మొత్తం చేప ఆకారంలోనే ఉంటుందంటండి. ఇది 400 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన దేవాలయము. స్వామివారు ఉన్న కొండ మత్స్యకారంలో ఉంటుందంట. ఈ కొండ మొత్తము సేమ్ చేప ఆకారంలోనే ఉంటుందంట. చీకటి కాబట్టి చూపించడం కుదరట్లేదండి. మొత్తము గుడి మాత్రం చాలా బాగుందండి. మేము టకటక దర్శనాలు చేసేసుకొని మళ్ళీ కిందికి దిగుతున్నాం. చూడండి 6:45 వరకే ఎలా అయిపోయిందో మొత్తము. అందరము కిందికి వచ్చేసి మళ్ళీ బస్సు ఎక్కేసి మేము స్వర్ణగిరి వెళ్ళాలి. ఇది ఒక్కటేనండి మాకు దర్శనం జరగలేదు. మిగతా అన్నీ చక్కగా దర్శనాలు జరిగాయి, అంతా బాగా జరిగాయి. చూడండి ఇక్కడ స్వర్ణగిరి. ఇప్పుడు స్వర్ణగిరి చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేదండి. కార్తీక మాసం కదా, ఫుల్లు. ఈ పాదాలు చూసారా, మనం తిరుపతి ఎక్కుతుంటే మనకు శ్రీవారి పాదాలు కింద ఉంటాయి కదా, సేమ్ అలానే ఇక్కడ కూడా పాదాలు ఉన్నాయి. ఎవరైనా సరే ఇక్కడ పాదాలకు దండం పెట్టుకొని వెళ్ళి పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా పైకి వెళ్ళిపోతూ ఉండాలి. చూడండి పాదాలు శ్రీవారి సేమ్ తిరుపతి చూసినట్టుగానే ఉందండి. స్వర్ణగిరి చూస్తుంటే సేమ్ తిరుపతి. చూడండి ఈ మెట్లు కూడా 108 మెట్లు. మనకు కొండెక్కుతుంటే 108 మెట్లు ఉన్నాయండి. మనకు వెళ్తుంటే ప్రతి దగ్గర మనకు గోవింద నామాలు రాసున్నాయి. ఎప్పుడు మనకు గోవింద నామస్మరణ వస్తూనే ఉందండి. అది వింటూ ఎక్కుతుంటే ఎక్కినట్టుగా కూడా తెలియదు. మేము 7 గుళ్ళు తిరిగాం కదండి, ప్రతి గుడి పైకి ఎక్కిందేనండి. ఎక్కడ మేము అలసిపోలేదండి. అందరూ చక్కగా ఎక్కారు, అందరూ అలసిపోకుండా. ఇక్కడికి వచ్చాం కదా, చూడండి నైట్ కదా, ఎంత దీపకాంతులతో చూడండి స్వర్ణగిరి ఎలా ఉంది. ఎవరైనా స్వర్ణగిరి వెళ్తే మాత్రం నైటే వెళ్ళండి, మీరు డే వెళ్ళకండి. నైట్ వెళ్తే మాత్రం చాలా మనకు గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి తమిళనాడులో, సేమ్ అలానే అనిపిస్తుందండి. కింద నుంచి చూస్తేనైతే మన గోల్డెన్ టెంపుల్ చూసినట్టుగా అలా కాంతులతోని విరజిమ్ముతూ ఉంది చక్కగా. చూడండి ఇక్కడికి వెళ్ళేసి మీరు 150 రూపాయలు టికెట్ తీసుకుంటే చక్కగా లోపలికి వెళ్ళిపోయి తొందరగా దర్శనం. వినాయకుడు ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ప్రతి స్తంభం మీద గోవింద నామం. చూడండి నామం ఎట్లా ఉందో, వెంకటేశ్వర స్వామి నామం పెట్టి ఉంది. గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉందండి. ఎంత విశాలంగానంటే ఒకసారి చూస్తేనే మనకు తెలుస్తుంది అది ఎంత బాగుందనేది. చూడండి
ఇక్కడ జలనారాయణుడు కూడా ఉంటాడండి. ఇది మనకు మార్చి 6వ తారీఖున 2024లో ఓపెన్ చేశారు. చూడండి పైన రథము, చూడండి రథము ఇది ఉంది పైన మనకు ఒక సైడ్లో. ఇది ఈవినింగ్ పూట 6 o'clock ఊరేగిస్తారంటండి. చాలా బాగా ఊరేగిస్తంట. ఈ స్వర్ణగిరి మొత్తం 22 ఎకరాల్లో కట్టారు. మొత్తము 22 acresలో ఉంది. ఈ స్వర్ణగిరిలో వెంకటేశ్వర స్వామి గారు ఉంటారు లోపల. మనకు చాలా బాగుంటారు. మనకు 17 అడుగులతో ఉంటారు స్వామివారు. మనకు ఇక్కడ 40 అడుగుల రథం కూడా ఉందండి. బయట మనం చూస్తే మనకు కనబడుతుంటుంది. ఇక్కడనేమో 27 అడుగుల ఆంజనేయ స్వామి ఏకశిలా విగ్రహం ఒక్క రాయితోనే చెక్కారండి. ఆంజనేయ స్వామిని మీరు చూడండి, తర్వాత వస్తుంటుంది. ఏకశిల రాయితో ఆంజనేయ స్వామిని తయారు చేశారు. చూడండి ఇక్కడ గంట కూడా ఉంటుందండి. ఈ గంట 1300 kgs ఉంటుంది గంట. ఆ గంట మనం ఏదైనా ఒక కోరికను గంట కొడితే మనకు కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ చెప్తున్నారు పంతులు వాళ్ళు. చూడండి ఇక్కడ గజస్తంభం చూడండి. ఎక్కడ చూసినా శిల్పులు మాత్రం చాలా బాగా చెక్కారండి. యాదగిరిగుట్ట ఒకటి ఇదొకటి చాలా డెవలప్ అయిపోయింది. ముందున్న యాదగిరిగుట్టకనైతే ఇప్పుడు అసలు పోలిక లేవండి, అంత బాగా ఉంది. చూడండి ఈ స్వర్ణగిరిలో కూడా స్వామివారితో పాటుగా ఆలయంలో అలివేలు మంగ, గోదాదేవి, మదన గోపాల కృష్ణస్వామి, గరుడ, శ్రీ మానుజాచార్య ఉపాలయాలు ఉన్నాయి. రథశాల, లక్ష్మీ నరసింహస్వామితో పాటుగా భూవాహన స్వామి, వకులామాత ఉపాలయాలలో పాటు పుష్కరిణి, వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో జలనారాయణుడు ఉంటాడు. ఇందులో కోనేరు మధ్యలో జలనారాయణుడు ఉంటాడు. మంచిగా పడుకొని ఉంటాడు మూర్తి. మా ఫ్రెండ్స్ అందరు చూడండి ఇంకా అన్నీ దర్శించుకుంటూ ఉన్నారు, అంతా తిరుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ చూడండి దీపాలు, ఇక్కడ మనకు ఆకాశ దీపంలాగా అట్లా పెట్టుంది. అక్కడ అందరూ దీపాలు వెలిగించుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ చూసినా సరే కొంచెం ఇది నాకు గొంతు తేడా వచ్చి కొంచెం పలకడం ఇదవుతుంది. ఈ వీడియోలో స్పష్టంగా పలకలేకపోతున్నామండి, ఏమనుకోకండి. చూడండి ఇక్కడ చూడండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళిపోతే మనకు కోనేరు ఉంటుంది. కోనేరులో జలనారాయణుడు ఉంటాడండి. చక్కగా ఉందండి జలనారాయణుడు కూడా. చూడండి వెళ్తుంటే కనుక మేము ఒక్క రోజులో చెప్పాం కదా ఎన్ని చేసుకున్నామోనండి. చూడండి మధ్యలో కోనేరు చుట్టూరా చూడండి 4 సైడ్ల గోపురాలు ఉన్నాయి. చక్కగాను గోపురాలు అయిపోయి కోనేరులో కూడా 4 చక్కల 4 దేవుళ్ళు ఉన్నారు అందరూ. చూడండి ఇట్లా ఎక్కడ చూసినా సరే 4 సైడ్ల మనకు దేవతామూర్తులను ప్రతిష్ఠించారు. చూడండి కోనేరు మధ్యలో జలనారాయణుడు మనకు పడుకుంటాడు. ఎంత చక్కగా చూడండి. ఇది మనకు ఎక్కడా లేదండి, ఒకటి నేపాల్లో ఉందంట. తర్వాత మేము 12 అడుగులండి. ఇది 12 అడుగుల జలనారాయణుడు మనకు ఫస్ట్ టైం నేపాల్లో ఒకటి, ఇక్కడ ఒకటి, ఇంకా మనకి ఎక్కడా లేదండి. చూడండి ఎట్లా కనబడుతున్నాయో మనకు లైటింగ్స్. ఎక్కడ చూసినా లైటింగ్స్తోని టెంపుల్ అంతా చాలా బాగా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉంది. చూడండి ఇక్కడ కోనేరు ఉంది కదా, కోనేరు కూడా 2 అంతస్తులతో ఉందన్నమాట. ఇందాక మనం చూసింది కింద, ఇప్పుడు మేము మళ్ళీ పైకి వచ్చాము. పైకి వచ్చి పైనుంచి కూడా వ్యూ ఎలా ఉందో చూడడానికి వస్తే అసలు కన్నులు చాలట్లేదు, అంత బాగా డిజైన్ చేశారు. అసలు చేసిన వాళ్ళకు, ఇదంతా డిజైన్ చేసిన వాళ్ళకు మనం అందరం చాలా చేతులెత్తి మొక్కాలండి. ఎందుకంటే మన తరం అయిపోయింది, మళ్ళీ మన పిల్లల తరానికి చూపించడానికి వీలుగా ఉందన్నమాట. చూడండి ఎక్కడ చూసినా అసలు కార్తీక మాసం అసలు స్వర్ణగిరి చూడాలంటే మాత్రం ఎవరైనా సరే రాత్రిపూటే వెళ్ళండి. మీరు డే వెళ్తే ఈ అందాన్నంతా మనం మిస్ అయిపోతామండి. అందుకే కంపల్సరిగా ఎవరైనా నైట్ పూట వెళ్ళండి. చూడండి ఎంత చక్కగా పడుకొని ఉన్నాడో జలనారాయణుడు. మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చెప్పాను కదా నేను ఎన్ని గుళ్ళు తిరిగానో మొత్తము ఈ ఒక్క రోజులోనే. మనం చక్కగా ప్లాన్ చేసుకుంటేనండి ఏదైనా మనకు ఎప్పుడు మనం హోటల్ ఫుడ్ తినకూడదు, ఎందుకంటే హోటల్లో మనకు టైం వేస్ట్ అయిపోతుంది. అందుకనేసి మనం ఎప్పుడు ఫుడ్ చేసుకెళ్తే మనకు వీలుగా ఉంటుంది. చూడండి అందరూ చక్కగా ఒక ఫోటో దిగుతున్నారు. అందరూ అయిపోయింది. ఇక్కడి నుంచి బయలుదేరి మేము అందరం ఇంటికే వస్తామండి. ఇంకా అంత లాస్ట్ ఇక్కడ మాకు 8 అయ్యింది ఇంకా స్వర్ణగిరిలోనే. అయినా సరే అందరూ చక్కగా నవ్వుతూ చూడండి
ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారు చూడండి. మా ఫ్రెండ్ నేను కనిపించట్లేదు వీడియో తీస్తున్నానని చెప్పేసి చక్కగా తను వచ్చేసి వీడియో పట్టుకొని ఫోన్ పట్టుకొని నన్ను పంపించేసింది. అది ప్రేమ అంటే. ఎవరైనా సరే ఎవ్వరూ మిస్ కావద్దండి. ఫోటో అన్నప్పుడు అందరూ ఉండాలి అని మా ఒక కోరిక. చూడండి అంతా అయిపోయింది. మేమైతే ఈరోజు అంతా రెడీ. ఇది యాదగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్. మనకు యాదగిరి దగ్గరలో ఉంటుంది, అతి దగ్గరలో. ఈరోజు మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఎంత బాగా అంటే మేము 25 నెంబర్స్ వెళ్ళి 25 నెంబర్స్ కూడా అందరం హ్యాపీగా వచ్చాం. లోకాం సమస్తాం సుఖినో భవంతు.